ఓకే అన్న హాయ్ అన్న. హాయ్ అన్న. ఇప్పుడు అసెంబ్లీ సాక్షిగా బాలకృష్ణ గారు చిరంజీవి గారిని కొన్ని మాట్లాడినారని చెప్పేసి, అదే విధంగా ఎక్స్ సీఎం మన జగన్మోహన్ రెడ్డి గారిని కూడా సైకో అని చెప్పేసి చాలా ఇష్యూ నడుస్తుంది అన్నమాట రాజకీయ రంగంలో, సినిమా రంగంలో. దీనిపైన మీ ఉద్దేశం ఏంటి? దీనిపై ఉద్దేశం అంటే నేను కొన్ని సీన్సే చూసాను, మొత్తం చూడలేదు. అందులోని బాలకృష్ణ కొంచెం అసలు స్టాండింగ్ ఆయన నిల్చోవడమే బాగాలేదు, అండ్ టాకింగ్ కూడా అసలు బాగాలేదు. ఆ పదం అనేది ఏదైతే అన్నాడో ఆ పదం అయితే చాలా రాంగు. ఈ మనకి స్కూల్ ఎంత ఇంపార్టెంట్, పొలిటీషియన్స్ కి అసెంబ్లీ అనేది అంతే ఇంపార్టెంట్. సో అలాంటి మనం స్కూల్లో మనం తప్పుడు పనులు అంటే ఏం చేయము, స్కూల్లో కానీ కాలేజీలు కానీ. సో వాళ్ళు మరి ఇట్లా మాట్లాడుతున్నారంటే అక్కడ ఒక చాలా అనుభవం మనకి. మనమంటే స్కూల్ పిల్లలం కాబట్టి తప్పు చేస్తే పెద్దలు చెప్తారు, మరి వాళ్ళకి ఎవరు చెప్తారు? ఇంత ఒక్కొక్కరికి 50, 60, 70 సంవత్సరాలు వచ్చినాయి. లీడర్ సినిమాలో చెప్తాడు, లేదంటే మహేష్ బాబు అదే భరత్ అని నేను సినిమాలో చెప్తాడు మహేష్ బాబు. ఎంత ఏజ్ అంటే 78 అంటారు. ఏదో ఒక సంవత్సరం గట్టిగా 2 degrees ఎండ ఎక్కువ కాస్తే ఎగిరిపోతారు కదా, ఇప్పుడు కూడా ఈ అవసరం అని అంటాడు. సో మరి వాళ్ళకే వదిలేయాలి ఎంత ఘోరమైన. మనం ఇంకొకటి ఏంటంటే హిందూపురం ప్రజలు కూడా ఆలోచించుకోవాలి. ఏంటి మన సమస్యల కోసం మనం అతన్ని అక్కడికి పంపిస్తే ఆయన మాట్లాడింది ఇదేంది, అసలు మాట్లాడేది కరెక్ట్ కాదు కదా. హిందూపురం ప్రజలైతే మాత్రం కంపల్సరీగా ఆలోచించుకోవాలి. మన కాన్స్టిట్యూషన్ నుండి వెళ్ళే వ్యక్తి మన సమస్యలు మాట్లాడుతున్నాడా లేదనేది 100% చూసుకోవాలి. అవి కాకుండా ఏదో యాక్షన్ రియాక్షన్ లాగా సినిమా డైలాగ్ లాగా చెప్పడం అయితే అస్సలు అది 100% కరెక్ట్ కాదు. మరి చిరంజీవి గారి గురించి మాట్లాడిన దాని గురించి ఏం చెప్తారు బాలకృష్ణ? చిరంజీవి గారు ఎప్పుడు కూడా ఆయన పాజిటివ్ గా ఉంటారండి. ఆ పాజిటివ్ గా ఉండబట్టే ఈ రోజు ఆయన ఆ రేంజ్ కి ఎదిగారనమాట. అందుకే ఆయన మెగాస్టార్ అంటారు. ఎలాంటి పొలిటికల్ అంటే ప్రతి విమర్శ ఉంటుంది, కానీ చిరంజీవి గారు ఎప్పుడు కూడా రాజకీయ పార్టీ పెట్టినప్పుడు కూడా ఆయన ఇలాంటి క్రిటిసైజ్కి అయితే ముందుకు రాలేదన్నమాట. సో నాకు వద్దు, కర్మ చూసుకుంటుంది అనేటట్టు భావనలో ఉండేవారు ఆయన. సో అలాంటి వ్యక్తిని ఇప్పుడు ఇందులోకి లాగుతున్నారు కాబట్టి అది రాంగ్ అనమాట. దీని మీద అయితే పవన్ కళ్యాణ్ స్పందించాలి, ఎందుకంటే ఆయన బ్రదర్ కాబట్టి ఆయనే స్పందించాలి, మనం కాదు స్పందించాల్సింది. సో ఆయన ఎవరైతే పెరల్ నాని గారు ఒక మాట అన్నారు, ఇప్పుడు అన్నది బాలకృష్ణ గారు కదా సైకోల్. పెరల్ నాని గారు ఏమన్నారంటే మీరు సైకోల్, మా అన్న కాదు బాలకృష్ణ గారు, మీరు పవన్ అని చెప్పేసి చంద్రబాబు నాయుడు ఇన్వాల్వ్మెంట్ చేస్తున్నారు. దీని మీద మీ అభిప్రాయం ఏంటి? ఇప్పుడు బిగ్ బాస్ లో అయితే స్క్రిప్ట్ ప్రకారమే నడుస్తుంది అంటారు అన్న. సో అసెంబ్లీలో కూడా స్క్రిప్ట్ ప్రకారమే నడుస్తున్నట్టు అనిపిస్తుంది అనమాట. ఒక వ్యక్తిని ఇంత ఘోరంగా అసలు అక్కడ వ్యక్తి లేడు కదా, లేని వ్యక్తి గురించి మాట్లాడుతున్నారంటే మరి అది స్క్రిప్ట్ అయ్యి ఉంటుంది. ఉండే వ్యక్తుల గురించి మాట్లాడాలి, లేదా ప్రజా సమస్యలు బోల్డ్ అని ఉన్నాయి. మనం ఇప్పుడు బాలకృష్ణ గారి నియోజకవర్గం తీసుకుంటే అక్కడ సరైన హాస్పిటల్ ఉన్నాయా లేదా, స్కూళ్ళు ఉన్నాయా లేదా, దాని గురించి మాట్లాడాలి ఆయన. దాని గురించి కాకుండా ఇది మాట్లాడడం అయితే అసలు అది బయట ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడుకోవడం అది వేరు, కానీ అది స్కూల్ లాంటి దేవాలయం లాంటి అసెంబ్లీలో ఇట్లాంటి మాట్లాడడం అయితే మాత్రం యాక్షన్ రియాక్షన్ లాగే ఉందండి. బాలకృష్ణ అనేది బాలకృష్ణ అనడం కరెక్ట్ కాదు. ఎందుకంటే అప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సీఎం ఉండే వ్యక్తి కాబట్టి జగన్మోహన్ రెడ్డి సినిమా పరిశ్రమ గురించి ఏదైనా పెద్దల విషయంలో మెగాస్టార్ చిరంజీవి కన్ఫామ్. ఎవరు ఇచ్చినా రాకపోయినా చిరంజీవి వెళ్ళవలసిందే ఈ పరిష్కారంకి. నన్ను అది దానిలో తప్పు లేదు. కాకపోతే ప్రత్యేకంగా నివాసానికి వెళ్ళి అది ఇచ్చేసేటంటే ఎక్కడికైనా వెళ్ళాలి. ఎందుకంటే సినీ కార్మికుల గురించి చాలా మందికి ఉపయోగపడిన పనులు చేస్తారు కాబట్టి ఆయన వెళ్ళాలి కూడా. బాలకృష్ణ ఇలా మాట్లాడడం సరికాదు అసెంబ్లీలో. ఎందుకంటే అతను కూడా ఒక ఇండస్ట్రీ వ్యక్తి కాబట్టి, అందులో పెద్ద హీరో కాబట్టి ఆయన కూడా కొంచెం ఆలోచించి మాట్లాడవలసిందే. అది మళ్ళీ ఒకవేళ జగన్ సైకో అని అంటే సైకో అతని గురించి మనం చెప్పక్కర్లేదు. ఎందుకు ప్రత్యేకంగా చూసాము ప్రవర్తన. ఇప్పుడు ఇంకేమో కావాలంటే అతనికి ప్రత్యేక హోదాలో ఆడికి బుర్ర ఉందో లేదు కూడా అర్థం అవ్వట్లేదు. ఇంకా అప్పుడు అన్ని సీట్లు వచ్చి ఆడికి ఇవ్వలేదు, 11 సీట్లు వచ్చి ఈడికి 2 సీట్లు వచ్చింది అనుకో. అసలు మరి ఆడి గురించి వేస్ట్. సైకో అంటే సైకో అనొచ్చు, కానీ అలా అసెంబ్లీలో ఆ మాట అనేది అనకూడదు. బట్ వాళ్ళ ఫ్రెండ్షిప్ ఉన్నా ఎలా ఉన్నా కానీ అసెంబ్లీ అన్నమాట తప్పు. ఓకే అన్న, ఇప్పుడు వీళ్ళు పర్సనల్ గా మాట్లాడుకున్నా, రాజకీయ పరంగా మాట్లాడుకున్నా, ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళు దీన్ని వాళ్ళ ప్రయోజనాల కోసం యూజ్ చేసుకుంటున్నారు. సో అట్లా యూజ్ చేసుకోవడం కరెక్టే అంటారా? అంటే వీళ్ళు పర్సనల్ గా మాట్లాడుకున్నవి రాజకీయ పరంగా మాట్లాడుకోవడం, రాజకీయ పరంగా అనేది బయట అవుట్ సైడ్ ఇష్యూ. ఫ్రెండ్షిప్ అని ఉండి ఆ బాండింగ్ లో కూడా కొంతమంది అంటారు. బాలకృష్ణ గారికి చిరంజీవి గారికి ఆ బాండింగ్ అట్లా ఉంటుంది. అంటే ఆయన చెప్పే విధానం అలా ఉంటుంది, అర్థం చేసుకునేవాడికి అలా ఉంటుంది. లేదు ఫ్రెండ్లీగా పోతే అది పెద్ద ప్రాబ్లం. సో వాళ్ళు మాట్లాడుకొని సాల్వ్ చేసుకుంటారు అనుకోవచ్చు. దీన్ని వాళ్ళు మాట్లాడుకుని సాల్వ్ చేసుకుంటే ఈజీగా ఉంటుంది. మధ్యలో మన
ప్రజలు కానీ లేకపోతే ఎవరైనా మీడియా ఏ వీళ్ళు యాడ్ అయ్యారంటే దాన్ని ఇంకా రీచ్ చేస్తారు, పాయింట్అవుట్ చేస్తారు. సైకో అంటే సంస్కారం లేనోడు అని అర్థం కదా, అంతేనా? సైకో అంటే సంస్కారం లేనోడు. ఎవడైతే 5 సంవత్సరాలు పరిపాలన చేసి సంస్కారం లేకుండా ఉచ్చనీచాలు లేకుండా ఇష్టానురీతిగా ఆపోజిట్ వాళ్ళని తిట్టాడో వాడే సైకో. తిట్టించినవాడు సైకో, తిట్టినోడు సైకో. వాస్తవమైన నిజమైన సైకో జగన్మోహన్ రెడ్డి. ఎందుకంటే 5 సంవత్సరాల పరిపాలన, అద్భుతమైన పరిపాలన ఇచ్చాం. వాళ్ళ తండ్రి గారిని చూసి ఈ కుర్రోడు యువకుడు మనకి అన్ని విధాలుగా కూడా ఫాస్ట్గా పనిచేస్తాడన్న ఉద్దేశంతో 151 సీట్లు ఇచ్చి గెలిపించుకుంటే ఎంత గొప్ప వ్యక్తులను, పవన్ కళ్యాణ్ లాంటి వ్యక్తి రాజకీయాల్లో ఉన్నప్పుడు అతన్ని రాజకీయాల నుంచి దూరంగా పంపించేయాలనే ఉద్దేశంతో కాకినాడ ఎమ్మెల్యే చంద్రశేఖర్ రెడ్డి అనేటటువంటి వాడు తల్లిని కూడా తిట్టించారు. పవన్ కళ్యాణ్ తల్లిని తిట్టించారు. అలాగే బోరగడ్డ బోరగడ్డ అనిల్ అనే ఒక సన్నాసి ఎదవ ఇష్టానురీతిగా తిట్టి పవన్ కళ్యాణ్ పిల్లల్ని కూడా తిట్టినప్పుడు కనీసం నోటు మాట రాలేదు ఈ జగన్మోహన్ రెడ్డికి. ఎవడు సైకో? రోజా అని ఒక ఆడది, నికృష్టమైన ఆడది ఇష్టానురీతిగా తిడుతుంటే రే నువ్వెవడురా అని అడిగినప్పుడు అలా మాట్లాడకూడదమ్మా రాజకీయాల్లో, ఇది సంస్కారంగానే చెప్పలేకపోయాడు ఆ సైకో. ఎవడు సైకో? సైకో అంటే ఉచ్చనీచాలు లేకుండా బ్రతికేవాడు సైకో, తారతమ్యాలు లేకుండా బ్రతికేవాడు సైకో. ఏదో బాలకృష్ణ ఓ తుత్తరమాటతో ఓ సైకో అన్నాడని చెప్పి బాలకృష్ణ మీద పడిపోవడం కాదు. రాజ్యాధికారం మనకు వచ్చినప్పుడు, పవర్ మనకు వచ్చినప్పుడు సంస్కారంతో మసులుకోవడం సంస్కారం అంటారు. కుసంస్కారాలు సైకో అంటారు. సైకో అనేవాళ్ళు వాళ్ళు సైకోలు. ఎందుకంటే అంతమంది రాజకీయాన్ని కలుషితం చేసి అసెంబ్లీ దైవసాక్షిగా దేవాలయం లాంటి అసెంబ్లీలో బూతులు తిట్టినటువంటి వాళ్ళు సైకోలు, అంతే కదా. బాలకృష్ణ ఒక సైకో అన్నాడంటే వాళ్ళ ప్రవర్తన అప్పట్లో అలా ఉంది కాబట్టి సైకో అన్నాడు, దానిలో తప్పే ఉంది. ఏదేమైనా మనం ఏది కూడా సమర్థించకూడదు. బాలకృష్ణ చేసింది తప్పే. నేనేమంటానంటే వాళ్ళకి మీకు బుద్ధి లేకపోతే ఎట్లా? ఇప్పుడు వాళ్ళు అలా ప్రవర్తించిన చేత ఈవేళ మీకు అధికారం ఇచ్చారు. ఈ అహంకారంతో వాళ్ళు పోయారు. మీకు అహంకారం పెరుగుతుంది. అహంకారం తగ్గించుకోవాలి ఎవడైనా. రాజ్యాధికారంలో ఉన్నప్పుడు ప్రజల క్షేమాన్ని, ప్రజల సంతోషాన్ని కోరుకోవాలి తప్ప మీలో మీరు గతించిపోయినటువంటి కాలాన్ని ఇష్టానుసారీతిగా మళ్ళీ అసెంబ్లీలోకి తీసుకొని తిరిగితే రేపొద్దున మీరు కూడా పోతారు. ఆ పెద్ద సైకో పోయాడు, ఇప్పుడు మీరు సైకోలుగా తయారైతే మీరు పోతారు. పెద్ద బ్రహ్మజ్యం లేదు ఇందులో. నేనేం చెప్తానంటే వాళ్ళది పక్కకు పెట్టుర్రి, మీ లైఫ్ మీరు చూసుకొని. నిజం చెప్తున్నా, మనకు ఏమన్నా అయినప్పుడు తల్లిదండ్రులు స్పందిస్తారు. మనం ఏదైనా యాక్సిడెంట్ అయి పడ్డప్పుడు ఫ్రెండ్స్ స్పందిస్తారు. మనం ఆ హీరో ఫ్రెండ్ ఈ హీరో ఫ్యాన్స్ అని చెప్పేసి మనం కొట్టుకోవడం మాత్రం తప్పు. ఇంకోటి వారు చేసుకుంటారు. అందుట్లో కూడా అసెంబ్లీలో ఆయన ఏదో అన్నాడు ఇట్లా అన్నాడు అని చెప్పి చాలా మంది ఫ్యాన్స్ తిట్టుకుంటుండ్రు, అవి ఇవి చేసుకుంటుండ్రు. నిజం చెప్తున్నా అండి, వాళ్ళు మంచిగా ఉంటారు, నిజంగా మంచిగా ఉంటారు. మొన్న తెలుసా ఈ అల్లు అర్జున్ సార్ ఫ్యాన్స్ కానీ ఇంకోటి పవర్ స్టార్ ఇక మెగాస్టార్ ఫ్యాన్స్ కానీ వారు నడిచింది పోరు ఇట్లా అట్లా. కానీ వాళ్ళ ఇంట్లో కొద్దిగా ప్రాబ్లం ఇట్లా కాగానే వాళ్ళ నాయనమ్మ చనిపోగానే అందరు పోయి మంచిగా ప్రేమతో మంచిగా ఉండి వాళ్ళ బాధలు పంచుకొని వాళ్ళతో ఉండి వాళ్ళని ఓదార్చి వచ్చిర్రంటే ఒకసారి ఆలోచన చేయండి మనం ఎట్లుండాలి. అసలు మనం ఒకరికి ఫ్యాన్స్ ఉన్నప్పుడు వాళ్ళ సినిమాల వరకే ఉండాలి. దాన్ని మొత్తం ఇది మాది ఇది నాది అని చెప్పేసి మన మీద వేసుకొని మనలో మనం కొట్టుకుంటే మాత్రం ఇది మానవత్వం కానే కాదు. దయచేసి కొట్టుకోకండి. మళ్ళీ వాళ్ళు తెలుసా ఒకరినొకరు ముద్దుగా అలకరించుకుంటారు, ఫోన్లలో మాట్లాడుకుంటారు, అన్ని చేసుకుంటారు. మనం పోయి ఇట్లా చేకండి ఇచ్చినప్పుడు ఇట్లా శానిటైజర్ వేసుకొని తుడుచుకుంటారు. అట్లా ఉంటుందానా? ఉన్నా చెప్తాం. మీరు ఎవరన్నా ఫీల్ అవ్వండి. ఒక్కటి చెప్తున్నా, తల్లిదండ్రులే దేవుళ్ళు, తల్లిదండ్రులని అభిమానించండి అని నేను చెప్తున్నా. బాలకృష్ణ గారి మాటల్ని కొంతమంది రాజకీయ లబ్ధి కోసం కూడా వాడుకుంటున్నారు. మరి వాళ్ళకేం చెప్తారు? వాళ్ళకేం చెప్తారంటే ఏ రాజకీయ పార్టీ మాట్లాడలేదండి. ఆయన మాట్లాడిన కంటే ఇంకా ఎక్కువ మాట్లాడిన రాజకీయ పార్టీలు ఉన్నాయి. ఒకటి ఏమిటంటే దీన్ని ప్రతి ఒక్కరూ రాజకీయంగా చూడాలి కానీ వ్యక్తిగతంగా చూడొద్దని నేను చెప్తున్నా. అన్న ఎంతవరకు నడిచేది అనేది మన చేతులు లేదన్నా. అంటే ఫ్యాన్స్లో జోష్ ఉన్నంత వరకు ఉంటుంది, జోష్ లేనంత వరకు మళ్ళీ ఉండదు. ఇలాంటివి ఉంటాయి. కానీ అంటే ఫ్యాన్స్ అనేది ఎలా ఉంటుందంటే చాలామంది చాలా బాగా ఊగిపోతున్నారు. కానీ ఒకటి మాత్రం నిజం చెప్తా అన్న, మీరు ఎంత ఊగినా హీరోస్ ఒకటైపోతారు అన్న లాస్ట్కి. ఇది మాత్రం వాస్తవం, తెలుసుకోండి. ఇప్పుడు మీడియా ద్వారా అంటే మీరు చెప్తున్నా ఒక మాట, ఎంత ఫ్యాన్ వారు జరిగినా మనం బయట మీరు కొట్టుకుంటారు, కానీ వాళ్ళు షేక్ హ్యాండ్ ఇచ్చుకుంటారు.
ఎప్పుడైనా చూసారన్నా ఎక్కడైనా కానీ ఏ హీరో అయినా అవతల హీరో అన్నాడని చెప్పేసి కొట్టుకున్నారు ఎక్కడైనా? వాళ్ళు ఎవరు కొట్టుకోరు, బయట ఉన్న ఫ్యాన్సే కొట్టుకుంటారు. రక్తాలు చిందించేది మీరే, మీ లైఫే స్పాయిల్ అవుతుంది. వాళ్ళు బాగానే ఉంటారన్న. ఓకే, కొంతమంది ఏమిటంటే అసలు మా హీరోని అంటారా అని చెప్పేసి ఇట్లా వెళ్తా ఉంటారు, వారం చేస్తూ ఉంటారు. అసలు అవునన్న, నిజమే మీరు అన్నది. అంటే అభిమానం పేరుతో కట్టెలు తెచ్చుకుంటే ఆవేశం ఉంటుంది, కానీ ఆవేశాన్ని కంట్రోల్లో పెట్టుకొని అదుపులో పెట్టుకుంటే ఇంకా బాగుంటుంది లైఫ్. ఎందుకంటే హీరోస్ అనేది ఒక సెలబ్రిటీ స్థాయి, మనకు వాళ్ళకి చాలా తేడా ఉంటుంది. వాళ్ళందరూ అంటే ఫ్యానిజం ఉండొచ్చు, మీరు అనుకోవచ్చు, బాధపడచ్చు, కానీ అలా అని చెప్పేసి అవతల ఫ్యాన్స్తో గొడవ పడడం చాలా తప్పన్న. ఎందుకంటే ఎప్పటికైనా వాళ్ళు కలుసుకుంటారు, ఎప్పటికైనా షేక్ హ్యాండ్ ఇచ్చుకుంటారు. చిరంజీవి, బాలకృష్ణ గారు ఎప్పుడే కానీ హీరోస్ అయినా కానీ ఎవరైనా కానీ సెలబ్రిటీ స్థాయిలో ఉన్న వ్యక్తులు అవతల సెలబ్రిటీని తిట్టారంటే వాళ్ళిద్దరు ఎప్పుడు మళ్ళీ తిట్టుకోరు, మళ్ళీ ఎక్కడైనా రక్తాలు చెందిన కొట్టుకోరు. కేవలం కిందున్న ఫ్యాన్స్ కానీ కార్యకర్తలు కానీ వాళ్ళు మాత్రమే కొట్టుకుంటారు. కాబట్టి ఇది ఆలోచించుకోండి, ఇది గొడవ కాదు, జస్ట్ ఒక వాగ్వాదం అనుకోండి, ఇంతటితో వదిలేయండి. అంటే దీనిపైన మీరే స్పందిస్తారు? నేను అదే స్పందిస్తున్నాను. అది ఇంకా అది వాళ్ళ పర్సనల్ అనుకుంటాను నేనైతే. అది వాళ్ళ పర్సనల్ థాట్ అనుకుంటాను నేనైతే. వాళ్ళు అన్నారు, వీళ్ళు విన్నారు, వీళ్ళు కౌంటర్ ఇచ్చారు, అంతటితో అయిపోద్ది. దీన్ని మళ్ళీ ముందుకు తీసుకెళ్ళి మీరు ఉండే ఫ్రెండ్షిప్ని కూడా పోగొట్టుకోవడం చాలా తప్పది. అదన్నా.